ఇప్పటికే ఈ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి, డిస్కస్ చేసి, అన్నీ కనుక్కొని, రీసెర్చ్ చేసిన తర్వాతే మేము ఈ వీడియోలు చేస్తున్నాం. అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఏం అడగట్లే. మాకు కావాల్సింది ఒకటే. గుడ్ ఇన్ఫర్మేషన్ లేదా థ్యాంక్ యూ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మీరు 10 ఇచ్చినా, 50 ఇచ్చినా, 100 ఇచ్చినా ఆ కామెంట్స్ చూసి మేము సంబరపడిపోతాం, మురిసిపోతాం. కాబట్టి ఒక్క కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వేరుశెనగ గుళ్ళ వ్యాపారం విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఎంట్రీ ఇస్తే ప్రతి కిలోకి రూ. 20 పైనే ఒక నెట్ ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవచ్చు. ప్రభుత్వ రాయితీల ద్వారా భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓపిక్గా లాస్ట్ దాకా చూడండి వీడియోని. మధ్యలోనే ఎగరగొట్టడం కాదు. మీకు లాస్ట్‌లో మీకు కనెక్ట్ అయ్యే పాయింట్ రావచ్చు. కాబట్టి ఓపిక్గా ఆఖరి దాకా వీడియోని దయచేసి చూడండి. మీరు యూట్యూబ్‌లో చూసే చిన్న చితక అల్లరి సరదా వీడియోలు కావు కదా! బిజినెస్ ఐడియా బావుంది కాబట్టి మీరు ఓపెన్ చేశారు కదా! కాబట్టి ఆఖరి దాకా మిస్ అవ్వకుండా చూడండి. ఈ రోజుల్లో ఎవరైనా సరే ఒక మంచి వ్యాపారం చేయాలి అనుకుంటే తక్కువ రిస్కు, నిరంతరం డిమాండ్ ఉండేటువంటి పల్లీల వ్యాపారం అనేది మంచి ఎంపిక అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం చట్నీల దగ్గర నుంచి సాయంత్రం తినే స్నాక్స్ వరకు, అలాగే వంట నూనెల తయారీ కావచ్చు, పీనట్ బటర్ పరిశ్రమల వరకు వేరుశెనగలకి ఎప్పుడూ విపరీతమైనటువంటి గిరాకీ ఉంటూనే ఉంటుంది. మన దేశం నుంచి ఇండోనేషియా, మలేషియా, వియత్నాం ఇలాంటి దేశాలకు కూడా పెద్ద ఎత్తున వేరుశెనగ ఎగుమతులు కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి ఏడాది. కాబట్టి మార్కెట్ పరంగా ఈ బిజినెస్‌కి ఎప్పటికీ ఎలాంటి ఢోకా ఉండదు. స్థానికంగా ఉండేటువంటి మార్కెట్స్‌ని, అలాగే రైతుల్ని అనుసంధానం చేసుకుంటూ చిన్న స్థాయిలోనే దీన్ని మొదలుపెట్టి మంచి మంచి లాభాలను అందుకునే అవకాశం ఉంటుంది. బిజినెస్ ఐడియాని, మార్కెట్ వ్యూహాన్ని అబ్జర్వ్ చేస్తే ఇది స్టార్ట్ చేయడానికి స్థలం పరంగా, పెట్టుబడి పరంగా చూస్తే మీ వ్యాపార స్థాయిని బట్టి మీ ప్లాన్‌ని అటు ఇటుగా మార్చుకోవాల్సి ఉంటుంది. స్థానికంగా మీ నియోజకవర్గ పరిధిలోనే చిన్నగా మొదలు పెట్టాలి అనుకుంటే కేవలం 100-150 గజాల స్థలం సరిపోతుంది చాలా ఈజీగా. అదే జిల్లా స్థాయిలో పెద్ద మొత్తంగా హోల్‌సేల్ వ్యాపారం చేయాలి అనుకుంటే 500-1000 గజాల స్థలంతో పాటు ఒక పెద్ద రేకుల షెడ్ అవసరమవుతుంది డెఫినెట్‌లీ ఎవరికైనా. వేరుశనగని నిల్వ చేసేటప్పుడు ఎలకలు, పురుగులు ఇవన్నీ పట్టకుండా బేస్మెంట్ కొద్దిగా ఎత్తులో ఉండేలా చూసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిజినెస్‌లో. పెట్టుబడి విషయానికొస్తే ప్రాథమికంగా కేవలం ఒక రూ. 1,00,000 క్యాపిటల్‌తో ఈ బిజినెస్‌ని చాలా ఈజీగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. వ్యాపారం బాగా నడుస్తున్న కొద్దీ మీ అవసరానికి తగినట్లుగా 5,00,000 నుంచి 20,00,000 రూపాయల వరకు పెట్టుబడిని పెంచుకుంటూ మనం డెఫినెట్లీ వెళ్ళొచ్చు. ప్రభుత్వాలు కూడా ఇలాంటి వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి ముద్రా లోన్‌ని, పీఎంజీబీ వంటి కొత్త కొత్త పథకాలతో 25-30% వరకు సబ్సిడీలను అయితే వీళ్ళు అందిస్తున్నారు. ఈ రాయితీల వల్ల ప్రాథమిక పెట్టుబడి భారం చాలా వరకు తగ్గుతుంది. ఈ వ్యాపారంలో లాభాలు, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఫాస్ట్‌గా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మీరు నేరుగా రైతుల నుంచి, పెద్ద పెద్ద మార్కెట్ నుంచి సరుకును కొనుగోలు చేసి, వాటిని నాణ్యత ఆధారంగా గ్రేడింగ్ చేసి, చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి గనక అమ్మితే కిలోకి రూ. 10-12 వరకు మనకి ఈజీగా నికర లాభం ఉంటుంది. అన్ని ఖర్చులు పోను. లేదు గ్రేడింగ్ చేయకుండా హోల్‌సేల్‌గా బస్తాల రూపంలో నేను అమ్ముతాను అంటే ఆయిల్ మిల్స్‌కి లేదా పెద్ద పెద్ద వ్యాపారులకు అమ్ముతాను అనుకుంటే కిలోకి రూ. 5-7 వరకు దీంట్లో అయితే లాభం ఉంటుంది. రోజుకి క్వింటాళ్ళ చొప్పున మీరు చేయగలిగితే వ్యాపారం లక్షల్లో సంపాదన వస్తుంది మంత్లీ. వెంటనే కాదు, కొన్నాళ్ళ తర్వాత. పెట్టిన పెట్టుబడి 5 నెలల నుంచి 6 నెలల కాలంలోనే వెనకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారంలో ముందుకు వెళ్ళడానికి పెద్ద పెద్ద కంపెనీలని, మార్కెట్ ప్రతినిధుల్ని ఎలా సంప్రదించాలనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కమోడిటీ ఇన్సైట్స్, అలాగే అగ్రి ఎక్స్చేంజ్ వంటి అధికారిక వెబ్సైట్లు ఉన్నాయి. దాంట్లో దేశవ్యాప్తంగా వందలాది హోల్సేల్ మార్కెట్ల వివరాలు ఉంటాయి. ప్రస్తుత రోజువారీ ధరలు ఎట్లా ఉన్నాయనేది కూడా అందుబాటులో ఉంటుంది. అక్కడ లభించేటువంటి సమాచారము, కాంట్రాక్ట్ నెంబర్ల ద్వారా మీరు కాంట్రాక్టర్లని నేరుగా ఫోన్లోనే సంప్రదించి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. దీనికి తోడు మీ పరిధిలోని స్థానిక ఆయిల్ మిల్లుల యొక్క యజమానుల్ని, సూపర్ మార్కెట్ నిర్వాహకుల్ని, కిరాణా అసోసియేషన్ ప్రతినిధుల్ని నేరుగా కలిసి మాట్లాడడం ద్వారా పెద్ద మొత్తంలో కూడా మీరు చాలా ఈజీగా ఆర్డర్స్ పొందొచ్చు. ప్రభుత్వ సబ్సిడీలు, లోన్ల వివరాల కోసం మీ జిల్లా పరిశ్రమల కేంద్రం లేదా స్థానిక ప్రభుత్వ వెబ్సైట్లను సంప్రదిస్తే మీకు రకరకాల డీటెయిల్స్ అందులో ఆల్రెడీ ఉంటాయి. కాస్త కష్టపడాలి. ఓపెన్గా ప్రతిదాని మీద రీసెర్చ్ చేసుకుంటూ నెమ్మదిగా ముందుకెళ్తే చాలా పెద్ద ఇన్ఫర్మేషన్, చాలా పెద్ద ప్లాన్ రెడీ చేసుకోగలుగుతాం.